శంకరాచార్యులు అన్నాడు చూడండి, రెండు మాటలు చెబుతాను ఇక్కడ. శ్రీ శంకరాచార్యులు అపరావిద్య అనేది అవిద్య అనియు, అది నిరాకరింపదగినదనియు, అంటే దాన్ని ఒప్పుకోకూడదని, అపరాహి విద్య అవిద్యా నిరాకర్తవ్య ముండక ఉపనిషత్తుకు సంబంధించిన శంకర భాష్యం ఈ విధంగా రాసినాడు. ఏమిటి? అపరావిద్య అంటే అవిద్య అన్నాడు. మరి విద్య ఏది అని అడిగితే, మనం అడిగితే ఆయన లేడు కదా, ఇప్పుడు చెప్పలేని పరిస్థితి. అపరాహి విద్య అవిద్య అంటే అజ్ఞానము అని లెక్క. వేదాలు చదివేది అజ్ఞానము అంటున్నాడు. ఈ విధంగా చెప్పినారు. అపరావిద్యకు అవిద్య అని నామకరణమునర్చి తన్మూలమున అది నిరాకరింపదగినదని, అంటే తను మూలమున నిరాకరింపదగినదని వేదశాస్త్రములు అవిద్య అనబడి నిరాకరింపదగినవని అనుచున్నాడు. ఇది ఏమిటి? ఈ శంకర ఆచార్యులు అనే ఆయన ఈ విధంగా చెప్పినటువంటి ఆయన ఈ వేదాంతుడు, వేద భక్తుడు ఎట్లా అయినాడు ఈయన అని ఈ గ్రంథకర్త అనువాదం చేసిన ఆయన చెబుతున్నాడు. ఉపనిషత్తు రాసిన ఆ ఋషి ఈ అభిప్రాయము ఇష్టమగునెడల వేదాదులను అపరావిద్య అవిద్యగా పేర్కొని కేన కటాద్యుపనిషత్తులను నామ సంకీర్తనము చేసి, అంటే వేదాలను పక్కన పెట్టి ఉపనిషత్తులు ఆయనకు నచ్చిన ఉపనిషత్తులు కొన్ని తీసుకొని అది ఏ విద్య అని అనుచున్నాడు. ఇట్లు ఉపనిషత్తులు పరావిద్య అని పేర్కొనబడ నందువలన వేదము అవిద్య త్యజింపదగినది అను కల్పన శంకరాచార్యుల అభూత కల్పన అనవలసి వచ్చుచున్నది. వేదమే అవిద్య అయి నిరాకరింపదగినది అవుచో తన్మూలకములకు ఉపనిషత్తులు విద్యాపద వాక్యములు ఎట్లగును? తను చెప్పినటువంటి ఉపనిషత్తు వాక్యములు ఇవి విద్య ఎట్లవుతాయి? వేదములే అవిద్య అన్నచో అని ఈ విధంగా అవి గ్రాహ్యములై బ్రహ్మ ప్రతిపాదకములు ఎట్లు కాగలవు? స్వీకరించి వాటిని చదువుకొని వాటి ద్వారా తెలుసుకొని జ్ఞానము జీవించాలి అంటే అవి ఎట్లా అవుతాయి? వేదములే నిరాకరించిన తర్వాత ఉపనిషత్తులు అన్నింటి వచ్చాయి ఈయనకు అని అడుగుతున్నాడు గ్రంథకర్త. అవి గ్రాహ్యములై బ్రహ్మ ప్రతిపాదికములు ఎట్లు కాగలవు? ఇంతేగాక యజుర్వేదమున అంతిమ అధ్యాయములోని ఈశావాస్యమిదం సర్వం అను మంత్రముల మూలమున శంకరాచార్యులు స్వయముగా ప్రతిపాదించిన బ్రహ్మము గతి ఏమగును? అక్కడ అట్లా చెప్పాడే, ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యామని.